సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి 49 నుంచి రిప్రొడక్టివ్ మెడిసిన్ గైనకాలజీ డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్ ఏంటి? ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటి? అండ్ ఒక కపుల్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు అంటే ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య రీజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫీమేల్ ఎంత రీజనో నార్మల్గా ఇప్పుడు మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా అంతే ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక 30-35% రీజన్ అయ్యి ఉండొచ్చు. అట్లాగే ఫీమేల్ కూడా ఆల్మోస్ట్ ఒక 30-35%. అట్లాగే తర్వాత తీసుకుంటే కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఫీమేల్లో మేల్లో కలిపి కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు ఫీమేల్లో ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే, నార్మల్గా మనకి రిప్రొడక్టివ్ సిస్టంలో చూసుకున్నట్టయితే మనకి 2 ఓవరీస్ అంటే అండాశయాలు కానీ, 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కానీ, సో మనకి యూట్రస్, ఇట్లా రకరకాలన్నమాట. వీటిల్లో మనకి ఏవి ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారి తీయొచ్చు అనమాట. సో మనం నార్మల్గా చూసేది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఓవరీలో ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అనమాట మనకి సంతానలేమి సమస్యకి. అంటే ఓవరీస్లో పీసీఓ ప్రాబ్లం కానివ్వండి, లేదు ఎగ్స్ తక్కువ అయిపోవడము, సో ఇంకా వచ్చేసరికి అంటే ఓవరీస్లో అసలు ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వలేకపోవడము. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకి 15-20% ఆఫ్ ద టైమ్స్ మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్రస్ అనమాట. అట్లానే గర్భాశయంలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లానే మనకి గర్భాశయం ముఖద్వారం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, సో ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవ్వచ్చు అనమాట. అట్లాగే మనం మేల్లో తీసుకుంటే, మనము అంటే మేల్లో కొంచెం కణాల ప్రాబ్లం అనేది ఏదన్నా ఉన్నా కానీ, లేదు మనకి కొంచెం వెరికోసీల్ ప్రాబ్లం అనేది ఏదన్నా ఉన్నా కానీ, సో మనకి మేల్లో కూడా మనకి ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్, సో ఇట్లా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇట్లా వేరే వేరే రకాల సమస్యలు అనేవి చూస్తుంటాం అన్నమాట మనకి కపుల్ ఇన్ఫర్టిలిటీకి. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ఇద్దరిలో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారి తీయడానికి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి కపుల్ అసలు డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాలి, సో వాళ్ళ లోపల అంటే ఎప్పుడు అసలు కలవాలి అంటే, నార్మల్గా మనకి ఏం స్టడీస్ అవి ఏం చెప్తున్నాయి అంటే, మనకి ఫీమేల్లో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, అంటే మంత్ సరిగ్గా మనకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే వాళ్ళు ఒక 1 year వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. అంటే నార్మల్గా ట్రై చేస్తూ, అంటే 1 year వరకు కూడా అంటే పిల్లల గురించి ట్రై చేస్తూ అయినా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం. అట్లాగే లేదు అంటే వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి కపుల్కి, అంటే లేడీలో మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేదు వాళ్ళిద్దరిలో కలయికలో మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఏజ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 35 years అట్లా క్రాస్ అయిపోయింది. సో ఇట్లా మనకి వేరే ముందుగానే వాళ్ళకి తెలుసు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే లేట్ చేయకుండా డాక్టర్ని ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు అనమాట. డాక్టర్, అయితే నార్మల్గా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అనేటట్టయితే థైరాయిడ్ హార్మోనల్ టెస్ట్లో అయితే ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ టెస్ట్ చేయించండి అని అంటారు కదా. ఈ థైరాయిడ్కి ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి సంబంధం ఉంది? దీని కారణం ఏంటి? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి లేడీలో మనం ఫస్ట్ ఒకసారి కపుల్ వచ్చిన తర్వాత, సో వాళ్ళకి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది చిన్న దగ్గర నుంచి అంటే బేసిక్ దగ్గర నుంచి మనం ఇవాల్యుయేట్ అనేది చేసుకోవాలన్నమాట కపుల్ని. సో అంటే కొన్నిసార్లు చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం అనేది తలెత్తొచ్చు అనమాట. సో దాంట్లో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ హార్మోన్ టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. అంటే మనకి పీరియడ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, సో బేసిక్ హిస్టరీ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అనమాట. పీరియడ్స్ అనేవి సరిగ్గా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే కొంచెం హార్మోన్ సమస్య వల్ల కానీ పీసీఓ వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్గా మనకి అంటే ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు అనమాట. సో దాంట్లో ఏంటి అంటే ముఖ్యమైనది థైరాయిడ్ అనమాట. సో థైరాయిడ్ కానీ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో మనకి ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేసరికి మనం చూసుకునేటట్టయితే మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి కదా, హైపోథాలమస్, పిచ్యుటరీ. సో మనకి హార్మోన్స్ అన్నీ కూడా ఈ ఒక గ్రంథి నుంచే మనకి విడుదల అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట.
సో మనకి అంటే ఈ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్, మనకి థైరాయిడ్ హార్మోన్, ఇవన్నీ కూడా ఒకటే దగ్గర నుంచి ప్రాబ్లం అనేది ఉండొచ్చు. కాబట్టి మనకి చిన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటిల్లో మనకి ఎగ్ ప్రొడక్షన్కి సంబంధించిన హార్మోన్స్ సరిగ్గా విడుదల అవ్వకపోవడము, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్ అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వలేకపోవడం. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఊరికే అబార్షన్స్ అనేవి అవ్వడము, సో థైరాయిడ్ అనేది సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల. సో ఇట్లా చూస్తాం. కాబట్టి ఫస్ట్ ఈ చిన్న చిన్న హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ సాఫీగా సాగిపోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా బేసిక్స్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తాం ఏం ప్రాబ్లం ఉండొచ్చు కపుల్లో అని చెప్పేసి. డాక్టర్, ఇందాక మీరు అన్నప్పుడు ట్యూబల్ బ్లాకేజ్ గురించి చెప్పారు కదా, అయితే ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ అవకాశాలు లేనట్టే అంటారా? ఇప్పుడు మనకి అంటే నార్మల్గా చూసుకున్నట్టయితే 2 ఉంటాయన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి 2 ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కూడా లేడీకి అంటే మనం ట్రై చేసినా కూడా అంటే చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనకి ఇంకా రిజల్ట్ రావట్లేదు అంటే హస్బెండ్ కణాలు అనేవి నార్మల్గా ఉన్నా కూడా రావట్లేదు అంటే నెక్స్ట్ మనం చెప్పే టెస్ట్ ఏంటి అంటే ఒకసారి ట్యూబల్ ఇవాల్యుయేషన్, అంటే లేడీలో ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అని చెప్తామన్నమాట. మనకి ట్యూబ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ లేడీలో అంటే మనం నార్మల్గా చూసుకున్నట్టయితే 2 ట్యూబ్స్ ప్లేస్మెంట్ అనేది మనకి ఓవరీ పైన అనేవి ఉంటాయన్నమాట ట్యూబ్స్ అనేవి. ఎందుకు అంటే మనకి లేడీలో ఎప్పుడైతే మనకి మిడ్ సైకిల్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో దానికి తీసుకోవడానికి సిద్ధంగా మనకి ఫిమ్రియల్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ అనేది ఓవరీ పైన రెడీగా ఉంటుందన్నమాట. సో మనం ఆ ట్యూబ్ ఎగ్ తీసుకొని మనం హస్బెండ్ స్పర్మ్ తో అంటే ట్యూబ్లోనే మనకి 2 ఫర్టిలైజేషన్ అనేది జరగాలన్నమాట, ఎగ్ స్పర్మ్. సో అంటే మనకి ట్యూబ్ అనేది ఒక పాత్ లాగా దారిలాగా ఉంటుందన్నమాట, అంటే 2 ఎగ్ స్పర్మ్ కలయికకి. సో మనకి ట్యూబ్ టెస్ట్లో ఎప్పుడైనా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట, అంటే ట్యూబ్స్ అనేది సడన్గా బ్లాక్ అనేది అంటే చూస్తామన్నమాట. సో మనకు ఆ ట్యూబ్ టెస్ట్లో కూడా ఒక సైడ్ ట్యూబ్ నార్మల్గానే ఉంది అంటే మనకి ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ట్యూబ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అంటే ఏ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ బ్లాక్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఆ యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల కూడా అంటే మనకి తెలియకుండానే మనకి ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో స్పాజం లాగా ఉండొచ్చు అనమాట, అంటే బ్లాక్ లాగా లేకున్నా కానీ ఆ టైంలో ఆ టెన్షన్కి. సో అట్లాంటివన్నీ కూడా మనకి నెక్స్ట్ లాప్రోస్కోపీ ద్వారా ఇట్లాంటివన్నీ మనకి మత్తిచ్చి చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అంటే మనం కొన్నిసార్లు ఏంటి అంటే ఒక బ్లాక్ని తొలగించుకోవడానికి వీలు ఉంటుందన్నమాట, అంటే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో బ్లాక్ కనుక ఉంది అన్నట్టయితే. కొన్నిసార్లు ఏంటి అంటే డిస్టల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అంటే ట్యూబ్కి మనకి అంటే స్టార్టింగ్ కాకుండా చాలా దూరంలో కనుక బ్లాక్ అనేది ఉన్నట్టయితే అట్లాంటివి క్లియర్ చేసుకోవడం అనేది కష్టం అన్నమాట. సో అట్లాంటప్పుడు చెప్తామన్నమాట, అంటే 2 సైడ్ ట్యూబ్స్ సరిగ్గా లేవు అంటే కంపల్సరీ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలి అని. లేదు మనకి ఒక సైడ్ ట్యూబ్ నార్మల్గానే ఉంది అంటే అట్లాంటి వాళ్ళు అంటే న్యాచురల్గా ట్రై చేసుకున్నా కానీ పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మనకి IUI సైకిల్లో కూడా ఒక ట్యూబ్ నార్మల్ ఉన్నా కూడా పిల్లలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట మనకి. అయితే డాక్టర్, కొంతమందిలో మనం చూసినట్లయితే రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దీనికి రీజన్ ఏముంటుంది అండ్ అలా జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం ఏంటి అంటే కొంతమందిలో చూస్తుంటాం అనమాట, అంటే నార్మల్గా మనకి స్టడీస్ ప్రకారము ఎవిడెన్స్ ప్రకారము మనం ఎప్పుడు అంటే మనము అంటే టెస్టింగ్స్ అనేవి చేసుకోవాలి అబార్షన్స్ అట్లే అనేవి ఉన్నప్పుడు అంటే మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ అనమాట, అంటే కనీసం మనకి లెస్ దాన్ 10 weeks 2 or more times మనకి ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్స్ అనేవి ఉన్నప్పుడు మనం టెస్టింగ్కి వెళ్ళాలి అని చెప్తామన్నమాట. సో మనకి రీజన్స్ ఏమై ఉండొచ్చు ఊరికే అబార్షన్స్ అవ్వడంలో అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే బేబీ ప్రాబ్లం అనమాట. సో మనం చూసుకున్నట్టయితే బేబీ ప్రాబ్లం కానీ లేదు మనకి యూట్రస్ అంటే ఎండోమెట్రియం ప్రాబ్లం కానీ లేదు అంటే మనకి లోపల ఎన్విరాన్మెంట్లో అనమాట, అంటే మనకి హార్మోన్స్ ఇట్లాంటివి ఏవైనా ఉండొచ్చు. సో ఇట్లా 3 రకాలుగా చూడొచ్చు అనమాట, అంటే బేబీ ప్రాబ్లము, ఎండోమెట్రియం ప్రాబ్లము, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అనమాట లోపల. సో మనకి 30% అంటే 30% వరకు మనకి బేబీ అనేది రీజన్ అయి ఉండొచ్చు అనమాట. సో బేబీ ప్రాబ్లం వల్ల కూడా అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి
25+ అట్లా ఉన్న వాళ్ళకి అరౌండ్ 10-12% బేబీ ప్రాబ్లం వల్ల రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి బేబీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అబార్షన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే మనం ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్తామన్నమాట. సో మనం ఎప్పుడైనా 35 ఇయర్స్ ఆ టైం, అంతకంటే తక్కువ ఏజ్ 32 ఇయర్స్ ఆ టైంలో మనకి ప్లాన్ చేసుకుంటే మనకి అబార్షన్స్ అనేవి కూడా ఇంకా తక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీజన్ ఏంటి అంటే లోపల మనకి అంటే ఎండోమెట్రియంలో అంటే మనకి చిన్నవి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ యూట్రస్ లోపల, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చిన్న సెప్టమ్ కానీ, సో అంటే యూట్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నా బ్లడ్లో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం అనమాట. దీనివల్ల కూడా మనకి బ్లడ్ అనేది థిక్ అయిపోయి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాం అనమాట. సో దీనివల్ల కూడా మనకేమన్నా ఇది అంటే బేబీకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేక ఊరికే అబార్షన్స్ అనేవి జరగవచ్చు అనమాట. సో మనం ఏం చెప్తాము అంటే ఫస్ట్ ఇట్లా ఊరికే అబార్షన్స్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫస్ట్ కపుల్ అనేది క్యారియోటైపింగ్ అంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ అంతా బాగుందా లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి టెస్ట్ చేసుకొని చూడాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనకు ఒక స్కాన్లో తెలుస్తుంది అనమాట యూట్రస్ అంతా నార్మల్గానే ఉందా లేదా చిన్న గోడలు లాంటివి చిన్న పాలిప్స్ లాంటివి అట్లా ఏమన్నా ఉందా. సో దానికి స్కాన్ కానీ లేదు అంటే ఒకసారి స్కాన్లో మనకి ఏమన్నా డౌట్ అనేది ఉన్నప్పుడు హిస్ట్రోస్కోపీ చేసుకొని ఇట్లాంటివన్నీ క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉన్నా చూసుకొని వాటికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మనకి బ్లడ్ థిన్నర్స్ అట్లా ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏ రీజన్ లేకుండా కూడా అబార్షన్స్ అనేవి ఒక 40-45% మందిలో చూస్తామన్నమాట. అంటే మనం ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా ఏం చేసినా మనకి రీజన్ అనేది కనిపించకపోవచ్చు అనమాట. అంటే ఇడియోపతిక్ మనకి తెలియదు రీజన్ అనేది ఏంటి అని. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళకి నెక్స్ట్ అంటే పీరియడ్ మిస్ అవ్వకముందే ఒకసారి డౌట్ అనేది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఎంపెరికల్ ట్రీట్మెంట్ అనమాట అంటే బేబీకి బ్లడ్ ఫ్లో కానీ అవన్నీ సరిగ్గా ఉండేటట్టు ముందు నుంచి మనం మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. డాక్టర్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. అయితే మేడం నాకు 2 పిల్లలు మేడం. అయితే డేట్లు సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే అమ్మా. అయితే స్కాన్ చేయించుకున్నాను మేడం. స్కాన్ చేయించుకుంటే మేడం అన్నారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి వాడుతున్నాను మేడం. ఓకే అమ్మా. అయితే ఇంకా వాడాల్సిన అవసరం ఉండిద్దా లేకపోతే ఆపేసుకోవచ్చానని డౌట్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులరే ఉంటూ ఉండేనా మీకు? ఉంటాయి మేడం, సంవత్సరం నుంచే లేవు మేడం సరిగా. ఓకే అమ్మా. అంటే ముందేమన్నా మీకు పీసీఓ ప్రాబ్లం ఉంది అట్లా అని చెప్పారా ఎప్పుడన్నా కూడా? లేదు మేడం, ఇప్పుడే మేడం. ఓకే అమ్మా. సో ఇప్పుడు స్కాన్లో ఎట్లా ఉందని చెప్పారు? అంతా ఓవరీస్ అవన్నీ బాగానే ఉన్నాయా లేకపోతే పీసీఓ లాగా ఏమన్నా ఉంది అని చెప్పారా? ఏం లేదు మేడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు మేడం, బ్లడ్ లో అంట. ఓకే అమ్మా. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ టెస్ట్లు ఏమన్నా చేసి ఉండాలి. సో అంటే ఈ చిన్నవి హార్మోన్స్ ఏమన్నా టెస్ట్ చేస్తే వాటివి ఏమన్నా థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం ఒకటి. సో నెక్స్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు మనకి పీరియడ్ రావడానికి మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు బాడీలో అంటే పీసీఓ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా కొంచెం పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండొచ్చు అనమాట. వీళ్ళు ఒక 2-3 మంత్స్ తీసుకున్న తర్వాత కూడా మందులు తర్వాత కొంతమందికి సెట్ అయిపోతాయి అనమాట. పీరియడ్స్ వాటంతట అవే కూడా మనకి రెగ్యులర్గా రావచ్చు అనమాట. అది అంటే మనకి చెప్పలేం, రెగ్యులర్ అయిపోవచ్చు మళ్ళీ మీకు పీరియడ్స్ అనేవి. డాక్టర్, అయితే ఇప్పుడు ఉన్న ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉంది అని అంటారా? ఇప్పుడు మనకి ఏంటి అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడము అనేది ఏది సూచిస్తుంది అంటే మనకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ 90% మందిలో ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుంది అంటే ఓవ్యులేషన్ అనేది అవుతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. సో వాటికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే మనకి పీసీఓ ప్రాబ్లం అనేది మనం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తుందన్నమాట. ఆల్మోస్ట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ 1 in 10లో మనకి మీ పీసీఓ ప్రాబ్లం అనేది చూస్తున్నాం అనమాట. అది ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందు చెప్పుకున్నట్టు ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ
ఈ ప్రొలాక్టిన్ ప్రాబ్లం వల్ల కానీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లేడీలో మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోవడము, అంటే మనకి కొంచెం ప్రిమెచ్యూర్గానే ఓవరీస్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడము, దీనివల్ల కూడా మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోవడం వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అవ్వడము, ఇర్రెగ్యులర్ రావడము. సో ఇట్లా చూస్తుంటాం అనమాట. సో మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అంటే మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అని అర్థం అనమాట. అంటే వాళ్ళకి మనం అంటే కౌన్సిల్ చేసేటప్పుడు కూడా ఏ టైంలో కలిసి ఉండాలి అని చెప్పడం అనేది కష్టం అనమాట. ఫర్టైల్ పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. అంటే నార్మల్గా డే 8 డే 9 సైకిల్ నుంచి ఒక 10 days అట్లా కలిసి ఉంటే మ్యాక్సిమం పీరియడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఫెర్టైల్ పీరియడ్ అనేవి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనమాట. సో డెఫినెట్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేదు అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి వస్తుంది, 3 monthsకి ఒకసారి వస్తుంది, ఎవ్రీ 40 days 45 daysకి ఒకసారి వస్తుంది అంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించుకొని చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ బాగున్నాయా లేదు, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనగానే పీసీఓడి ఉంటుంది, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని అయితే ఫస్ట్ చెప్తూ ఉంటారు కదా. ఇలా ఉండకుండా ఉండాలంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పోవాలి అని అంటే ఏం చేయాలి పీసీఓడి ఉన్నవాళ్ళు? సో ఇప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటే ఇది ఒక కాంప్లెక్స్ అంటే లైఫ్ స్టైల్ అంటే ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఇప్పుడు మనకి పీసీఓ అనేది. సో ఇది ఏంటి అంటే పీసీఓ అనేది ఉట్టి మనకి పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమే కాకుండా ఇది ఓవరాల్గా కూడా మనకి ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, తర్వాత మనకి షుగర్ ఇంబ్యాలెన్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సో ఇట్లా మనకి లోపల నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండోమెట్రియంలో ప్రాబ్లమ్స్ అట్లా కూడా అంటే తర్వాత కొంతమందికి క్యాన్సర్ వీటి వల్ల కూడా రావచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మొత్తం బాడీని అనేది కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వన్స్ మనకి కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీసీఓ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఏంటి అంటే కొంచెం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్, మనకి స్లీప్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇట్లాంటివన్నీ కూడా డైట్ మోడిఫికేషన్స్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వరకు వెయిట్ అనేది తగ్గడము ఇట్లాంటివన్నీ చేసుకుంటే కూడా మనకి పీసీఓడి అనేది కంట్రోల్లోకి వస్తుందన్నమాట. సో మనకి పీసీఓడి అనేది ఎప్పుడు కూడా మనకి కంప్లీట్గా క్యూర్ అవ్వడము అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడు అది మనకి కంట్రోల్లో ఉంటే మనకి ఆటోమేటిక్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడము, సో ఎగ్ అనేది సరిగ్గా విడుదల అవ్వడము, తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి వీటన్నిటికీ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇంకా ఏంటి అంటే పీసీఓడికి కొంచెం కంట్రోల్లో ఉండడానికి కొన్ని చిన్న ట్యాబ్లెట్స్ అనమాట, మయోయినాస్టాల్ ట్యాబ్లెట్స్ కానీ, మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. సో పీసీఓడిని మనం ఓవరాల్గా అంటే మనం చిన్న దగ్గర నుంచి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ దగ్గర నుంచి కూడా అట్లా మనం చూసుకుంటూ రావాలన్నమాట. మనం చిన్న చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనురాధ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు. ఎస్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మాకు మ్యారేజ్ అయ్యి 14 years అయింది మ్యామ్. 14 సంవత్సరాలు అవుతుందమ్మా? 14 సంవత్సరాలు అవుతుంది, కానీ పీరియడ్స్ మాత్రం 21-20 days కలా వచ్చేస్తూ ఉంది. అది ఏమైనా ప్రాబ్లమా మ్యామ్? ఓకే, తొందరగా వస్తూ ఉంటాయా అమ్మా పీరియడ్స్? అవును మేడం, 20 నుంచి ఇంకా 20 లోపలనే వచ్చేస్తాయి మ్యామ్. 21, 22 అలా వచ్చేస్తాయి. ఓకే, అంటే మంత్కి ఒకటేసారి వస్తుందా పీరియడ్, లేదు అంటే 2 సార్లు కూడా వస్తుందా పీరియడ్? లేదు మ్యామ్, 3 months 2 months 3 times అయిపోతున్నాను మ్యామ్. ఓకే, 2 months అది ముందు నుంచి అట్లానే అవుతుందా అమ్మా పీరియడ్, లేకపోతే లేదు మ్యామ్, ఒక 4 years నుంచి అలా అవుతుంది. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు బాబులు. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అండి మీది? నాది 31 మ్యామ్. ఓకే, 31 years. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం పీరియడ్ అనేది తొందరగా అవుతుంది అంటే ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకొని ఒకసారి స్కాన్ అనేది కూడా ఒకసారి చేసుకుంటే బెటర్ అమ్మా. అంటే స్కాన్లో ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది తెలీదు. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే కొంచెం ఎగ్స్ అనేవి తగ్గుతున్నప్పుడు కూడా కొంచెం పీరియడ్ అనేది తొందరగా రావచ్చు అనమాట. సో అన్నీ నార్మల్గా ఉంటే వరి అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ ఒకసారి చిన్న చెకప్ ఒకసారి చేసుకుంటే బెటర్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం, నా పేరు శ్రీకాంత్. నమస్తే అండి, చెప్పండి. మేడం మా భార్య వచ్చేసి 3 months 5 months అయితే కూడా పీరియడ్స్ రావడం కరెక్ట్ గా. ఓకే, ఎప్పటి నుంచి రావట్లేదండి?
పీరియడ్స్? మేడం పీరియడ్స్ అంటే వాళ్ళు మెట్రిక్స్ అయినప్పటి నుంచి సరిగా కాదు, అంటే ఓకే 3 months 5 months అయినప్పుడు కూడా కాదు. ఓకే అండి. వాళ్ళు ఏమంటే ఇప్పుడు మేము హాస్పిటల్ పోయి మెడిసిన్ మిగిలితే పీసీఓడి చెప్పినారు, మెడిసిన్ మిగిలితే మాత్రం వేస్తారు, మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ కాదు మేడం. ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే మాత్రమే వస్తుంది పీరియడ్, లేకపోతే రాదు. అవును మేడం. ఓకే హలో. ఓకే అదే ఇప్పుడు ఇందాకంటే మనం ఇప్పుడు చూసింది అంటే కొంతమందికి ఉంటుందన్నమాట. కొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడిసిన్ తీసుకుంటే కానీ, ఇప్పుడు కొంతమందికి మెడిసిన్ తీసుకోకపోతే ఆల్మోస్ట్ 6 months 7 months వరకు కూడా పీరియడ్ అనేది రాదు. వీళ్ళ లోపల ఏంటి అంటే ఇది ఒక సైకిల్ అన్నమాట. అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడము, ఫ్యాట్ అనేది కూడా కొంచెం అంటే ఇంకా ఫ్యాట్ కొంచెం అయినా కూడా ఇది ఇంకా విషియస్ సైకిల్ లాగా మనకి అట్లా అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇట్లా పీసీఓడికి సంబంధించిన చిన్న మెడికేషన్స్ కానీ, లేదు రావట్లేదు అంటే నార్మల్గా ఏంటి అంటే పీరియడ్ అనేది మరి ఎవరు కూడా ఒక 6-7 months అట్లా వెయిట్ చేయకుండా పీరియడ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది అంటే ఆల్మోస్ట్ కనీసం ఒక 2 monthsకి ఒకసారి 1.5 monthకి ఒకసారన్నా ఈ 5 days ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట పీరియడ్ అనేది రావడానికి. సో అట్లాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని పీరియడ్ అనేది వచ్చేటట్టు చేసుకోవాలి. లేదు పీరియడ్ ఇంకా రావట్లేదు అంటే లోపల మనకి ఏమవుతుంది అంటే ఎండోమెట్రియం కూడా థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అది మంచిది కాదనమాట. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నందిని గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. 7 సంవత్సరాలు అవుతుందండి నా పెళ్ళి. హలో నందిని గారు చెప్పండి అమ్మా. 7 సంవత్సరాలు అవుతుందండి నా పెళ్ళి. ఓకే అమ్మా. ఒకసారి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి కన్ఫర్మ్ అని మళ్ళీ పోయిందండి. ఓకే, ఒకసారి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి పోయింది. థైరాయిడ్ టెస్ట్ కూడా చేసామండి, అన్ని డ్రాప్స్ చేసాము. ఓకే అండి, అన్ని నార్మలే అని చెప్పారు. అన్ని నార్మల్ వచ్చింది, స్కానింగ్ తీసాము, నార్మల్ వచ్చింది. ఓకే అమ్మా. హస్బెండ్వి కణాల టెస్ట్ అన్ని చేపించుకున్నారా? లేదండి. మరి అది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి చూయించుకోలేదా? 7 సంవత్సరాలు అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. సో ఇప్పటి వరకు ఎక్కడా చూయించుకోకపోతే ఒక్కసారి డాక్టర్ని కలవడం అంటే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలవడం కూడా ఇంపార్టెంట్. సో ఓకే ఓకే, ఒకసారి వచ్చారు. అట్లానే హస్బెండ్ది కూడా కణాల టెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మ. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని సో దాన్ని బట్టి మీకు ఏం ట్రీట్మెంట్, ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలు అనేవి ఉండొచ్చు అనమాట. అంటే కొంచెం కణాలు తగ్గడం కానీ, అంటే కణాల కౌంటే కాకుండా మనకి కదలికలు, మార్ఫాలజీ అంటే చూడ్డానికి బాగుండే కణాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట చెక్ చేసుకోవడం. వీటిల్లో ఏమన్నా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ లాసెస్, లేదు ప్రెగ్నెన్సీ అందకపోవడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అనమాట. సో అవి ఒకసారి చూసుకొని అవసరమైతే మందులో అవి వాడుకొని, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years అవుతుంది కాబట్టి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఐయుఐ ప్రాసెసా ఏంటి అనేది మిమ్మల్ని గైడ్ చేస్తారండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైమావతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే అండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి హైమావతి గారు. టీవీ వాల్యూమ్ తగ్గించినాం మేడం. ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం ఏంటో. మాది కడప మేడం. ఇట్లా మాది నాకు చెప్పండి. అదే మేడం, పీరియడ్స్ సరిగ్గా రాకుందంటే నేను కూడా టాబ్లెట్లు వాడినాను ఇంతకు ముందు 1 month. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు రావడం లేదు మేడం. ఓకే అమ్మా. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయి పీరియడ్స్ మీకు? రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం. 1 month లో 2 సార్లు అయింది. మళ్ళా తర్వాత వచ్చేసి 3 నెలలే మేడం. ఓకే, తర్వాత 3 months వరకు అవ్వలేదా పీరియడ్? ఓకే. మళ్ళీ అదేదో కొంచెం స్కాన్ తీసినారు మేడం. 1 month అయింది మేడం. మళ్ళీ 1 month వచ్చేసి టాబ్లెట్లు వాడంటే మళ్ళీ మంత్ వచ్చింది. ఓకే అమ్మా. స్కాన్ తీసి కొంచెం గర్భసంచి దగ్గర ఏదో కొద్దిగా వాపు ఉంది అనేసి అది క్లీన్ కూడా చేసేసినారు మేడం. ఓకే అమ్మా. మళ్ళీ ఇప్పుడు అది
ఓకే సో అంటే క్లీన్ అంటే మనకి ఏజ్ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో కొంతమంది 38-40 ఇయర్స్ కొంచెం ఏంటి అంటే మనకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ కిందికి వస్తారు. అట్లాంటి వాళ్ళల్లో కూడా ఒక్కోసారి ఏంటి అంటే మంత్కి మనకి 2 సార్లు అవ్వచ్చు, ఆ తర్వాత మనకు అసలు కనిపించకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం క్లీనింగ్ అనమాట, అంటే డిఎన్సి అనేది చిన్నగా క్లీన్ చేసి మనకి అంటే అవసరమైతే టిష్యూని పంపించి చూస్తారు అనమాట, అంత నార్మల్గా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.